నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధమవుతా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది తెర మీదకి వచ్చింది. సో బీజేపీ ఓ వర్షను, అటు కాంగ్రెస్ ఓ వర్షను, బాధితులంతా వరుసగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, పిఎల్ కావచ్చు, ఇక సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కుల అంశం తెర మీద ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాట్లాడదాం మీద అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కోటా శ్రీనివాస్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రచార కమిటీ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు. సో ఎట్లా చూసుకోవచ్చు శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది బయట తెర మీదకి వచ్చింది. వరుసగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి సందర్భం. మొన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రఘునందన్ రావు, ఇక అందెల శ్రీరాములు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్? మొత్తంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నిటిని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. మొత్తంగా అప్పుడున్నటువంటి అధికారులు కూడా కేసీఆర్కు గులాంగిరి చేసినట్టుగానే ప్రవర్తించి ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులు ప్రజల కోసము, ప్రజల రక్షణ కోసము ఉండకుండా కేవలం ఆ కుటుంబం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఇలా చేసిననే చాలా స్పష్టంగా మొన్నటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడ్డటువంటి ప్రభాకర్ రావు నుంచి మొదలెడితే, ప్రణీత్ రావు నుంచి మొదలెడితే, భుజంగరావు, రాధాకిషన్ రావు, అట్లా మొత్తంగా ఒక కుటుంబం ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి రిటైర్ అయినటువంటి అధికారులందరినీ తిరిగి మళ్ళీ కొనసాగించే విధంగా ఒక దొంగ జీవోలు తీసుకొచ్చి వాళ్ళని ఉన్న ఫలంగా వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇచ్చేసుకొని ఈ రకంగా అధికార దుర్వినియోగం పాల్పడారనేది మనకు స్పష్టంగా ఈ ఎపిసోడ్తో మనకు అర్థమైంది. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? ఏదో ఒక్కరిద్దరి ఫోన్లు ట్యాప్ చేస్తే చేయొచ్చు అనేది మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ అయ్యా కేసీఆర్ కూలితే 2 పిల్లలు కూలొచ్చు అని మాట్లాడిండు. ఈయనేమంటాడు? కేటీఆర్ చేస్తే ఒక్కరిద్దరు చేయొచ్చు అంటాడు. ఇట్లా కుటుంబం మొత్తం కూడా వాళ్ళ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా చేసినటువంటి కొనసాగినటువంటి దుర్మార్గ ప్రారంభం మీద మేము ఇలా రేవంత్ అన్నను, మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ అన్నను ఒక ఉస్మానియా సిటీ ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా మేము రేవంత్ అన్నను కూడా త్వరలో కలిసి ఈ కుటుంబం మీద మొత్తంగా ఒక సిట్టింగ్ జడ్జి తోటి వీళ్ళు చేసినటువంటి అన్యాయాల అక్రమాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. హరీష్ రావు కథ భాగవతం, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి భాగవతం అంతా బయటపడతా ఉంది. అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు భాగవతం అంతా కూడా బయటపడతా ఉంది. కాబట్టి కవితది ఆల్రెడీ ఒక రాజకీయ డ్రామాలో ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ అరెస్ట్ డ్రామా అంతా కూడా మనకు తెల్లమవుతా ఉన్నది. వాళ్ళు చేసినటువంటి భూదందాలు అంతా ఇంత కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏదో నలుగురు అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిన అనేది వ్యవహారం కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలై, ఇంకా ఇతర ప్రజలు, ప్రజాస్వామికవాదులై, ప్రతిపక్ష నాయకులై అన్ని ఫోన్లు ట్యాప్ చేసేసి వాళ్ళకి ఏ రంగంలో ఎవరెవరిని ఎట్లా బెదిరించాలి, ఎవరి యొక్క లూప్ హోల్స్ ఏంటి, వాటన్నిటిని వాళ్ళ దగ్గర డాటా పెట్టుకొని ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా వ్యాపారవేత్తలను అయితేనేమి, రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళని అయితేనేమి, రాజకీయ నాయకులను అయితేనేమి అందరినీ బెదిరింపులకు పాల్పడి వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నానికి అంటే క్రిమినల్ మైండ్ సెట్ తోటి మొత్తంగా రాజ్యాంగ వ్యవస్థల్ని మొత్తం ధ్వంసం చేసే విధంగా వీళ్ళు ఒక కాన్స్పిరెన్స్ తోటి చేసింది. కాబట్టి దీనంతా కూడా ఒక సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టేసి దీన్ని ఆ కుటుంబంలో కేసీఆర్ అయితేనేమి, ఇలా కాళేశ్వరం సంబంధించింది, కేటీఆర్ అయితేనేమి, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటిపైన, హరీష్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ పైన, కవిత చేసినటువంటి దందాలపైన, ఆ సంతోష్ రావు చేసినటువంటి భూదందాలపైన, కన్నారావు చేసినటువంటి భూదందాలపైన మొత్తం ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రధాన పొజిషన్లలో ఉండి వాళ్ళు చేసినటువంటి భూదందాలు, ఆర్థిక దందాలు వ్యవహారాలన్నింటిపైన ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించినప్పుడు ఆ కుటుంబం ఇలా తెలంగాణ ఉద్యమం ముసుగులో చొరబడి ప్రజల త్యాగాలతోటి ఇలా కొట్లాడి, విద్యార్థుల ఉద్యమ త్యాగాలతోటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పందికొక్కులాగా తిని ఎట్లా వాళ్ళు అనుభవించాలనేది మొత్తంగా బయటపడుతుంది. వాళ్ళ చరిత్ర ఇలా బాపు గీపు అని ఇలా కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మీ బాపు ఏం చేసిండో కనబడతా ఉన్నది, మీ అభివృద్ధి ఏందో. ఆ మొత్తంగా లోటు బడ్జెట్ తోటి ఇలా రాష్ట్రం అప్పుల కుప్పగా పేరుకపోయింది. కాబట్టి అందుకనే ఇలా మార్పు కోరుకున్నారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిళ్ళు, భవిష్యత్తులో కూడా నడవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి బీజేపీ నాయకులు కొంతమంది అంటున్నారు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇతర నాయకులు సిబిసిఐడికి అప్పగించాలనేది వాళ్ళు అంటున్నటువంటి మాట. సో దీని మీద ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? బీజేపీ, బీఆర్ఎస్ 2 తోడు దొంగలే. అందుకనే సిబిసిఐడికి వెళ్ళని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మైత్రి ఏదైతే అనుబంధం, వీళ్ళకి విడిదైన బంధం ఉందో, ఆ బీజేపీకి అనుబంధ శాఖగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది మొదటి నుంచి. కాబట్టి దొంగ అన్నట్టుగా వీళ్ళు అరిచినట్టుగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వ్యవహారం అంతా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడితే ఈ బీజేపీ ఉన్న పాత్ర కూడా తెలుస్తుంది.
ఖచ్చితంగా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం కోఆర్డినేషన్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అనగదొక్కడానికి ప్రజా ఉద్యమాలను ప్రజాస్వామిక వాదనలను గొంతు మూయించడానికి కోసం ఏ రకంగా వీళ్ళు కుట్ర చేసినా బయటపడతాయి కాబట్టి ఇలా సిబిసిఐడికి వెళ్ళని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మాకు తెలుసు, మా నాయకత్వానికి తెలుసు, మా అధికార పార్టీ ఇప్పుడు మేము మా పార్టీ నాయకులకు కూడా తెలుసు, మంత్రివర్గానికి అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఖచ్చితంగా ఇలా విచారణ చేపడతాం. ఖచ్చితంగా మీ యొక్క మైత్రిని, మీ యొక్క అక్రమ సంబంధాన్ని, ఇలా బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధాన్ని కూడా అందులో ఏమేమి ఉన్నాయి, మీరు ఏం కుట్రలు చేసిళ్ళు, ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అణచివేయడానికి కోసం మీరు చేసినటువంటి కుట్రలన్నింటిని కూడా బయటపెట్టేటువంటి రోజులు కూడా ఇలా ఉన్నదనే సందర్భాన్ని చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితాల్ని ప్రకటించి కూడా బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక 4 అభ్యర్థులతో 3వ దఫా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఇంకా 4 స్థానాలు పెండింగ్లో ఉంది. ఆలస్యం అవ్వట్లేదా? ఎందుకంటే పోటీలో ఉండాలి, బరిలో నిలబడాలి. సో వెనక నుంచి చేసే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పటికి ఇంకా ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటికి కూడా సమయం ఇంకా ఉంది. కాబట్టి ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా పార్టీ నాయకత్వం కావచ్చు, పార్టీ ఆదేశిస్తూ ఉన్నది రేపు విస్తృత స్థాయి సమావేశం కూడా, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి కింది స్థాయి వరకు మొత్తం కూడా ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమయ్యే మా వాళ్ళు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఒకరిద్దరి అంటే పోటీతత్వం వల్ల, అంటే కొన్ని స్థానాలలో బలమైన నాయకులు ఉండి మాకు కావాలని అడగడం వల్ల, ఇలా పోటీ ఉండడం వల్ల కాస్త ఆలస్యం కావచ్చు. కానీ పార్టీ పరంగా చేసేటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రచారంలోకి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా 6 గ్యారంటీలను ఇలా కొన్నింటిని అమలు చేసుకొని ఇంకా మిగతా వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఉందనేది ప్రజలు గమనించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే నడుస్తారనేది మా ఆశాభావం. ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి నాయకులు మీరు సో అక్కడ ఇప్పటికే కొంత టికెట్ రగడ కనబడుతున్నట్టు, గడ్డం వంశీకి టికెట్ ఇచ్చినప్పటికీ ఇలా ఊరుట్ల ప్రసాద్కి సంబంధించి కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అట్లా కలిసికట్టుగా ఉంటారా? అసలు విన్ అవుతుందా పెద్దపల్లి టికెట్? పార్టీ అన్నప్పుడు, కుటుంబం అన్నప్పుడు చిన్న తగాదాలు ఉంటాయి, అవన్నీ సహజమే. కాబట్టి ఈ చిన్న విషయాలకు సంబంధించినట్టు ఏదో తేడా కనబడుతూ ఉంది. కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టి కొంత మీడియా వేరే వాళ్ళు కూడా ప్రచారాన్ని చేపడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలను కాంగ్రెస్ పార్టీలో పెద్ద సమస్యలనే మా నాయకత్వం చాలా సునాయాసంగా పరిష్కరించి వాటికి పరిష్కారం చూపెట్టింది. అట్లనే పెద్దపల్లి పార్లమెంట్ సమస్యను కూడా రేవంత్ అన్న కావచ్చు, మా శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా దాని మీద దృష్టి సారించి ఇప్పటికే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మొన్న ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి టికెట్లు కావచ్చు, ఇప్పుడు ఎంపీ టికెట్ల విషయంలో ఓయూ ఉద్యమకారులకు, ఓయూ ఉద్యమ నేతలైనటువంటి కాంగ్రెస్ నాయకులకు కొంత చిన్న చూపు చూసినట్టుగా కొంత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులోనైనా ఏమైనా సముచిత న్యాయం చేస్తుంది అనుకుంటారా? తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళలో ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి విద్యార్థి నాయకత్వంగా ఉన్నాం. నేనున్నా, ఇంకా చాలామంది బాలలక్ష్మి, అదేవిధంగా దుర్గం భాస్కర్, ఇట్లాంటి చాలామంది ఇంకొంతమంది పేర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉస్మాన్ యూనివర్సిటీలో వండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కొట్లాడినాం. సో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి పోరాటాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో, రేవంత్ అన్న గారి దృష్టిలో ప్రధానంగా ఉంది. ఇప్పటి వరకైతే 37 మందిని, అదేవిధంగా గతంలో 10 మందిని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఇంకా 20-25 వరకు ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందనేది ఇప్పటికే మా నాయకత్వం మాకందరికీ కూడా సూచించడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఒక కోట శ్రీనివాస్గా, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సెకండ్ లిస్ట్లో కంపల్సరీ మాకు ప్రాధాన్యత ఉంటుందనేది మేము రేవంత్ అన్నను పూర్తిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మాకు అవకాశం ఉంటుంది. యువ నాయకత్వాన్ని రేవంత్ అన్న ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి భాగస్వామ్యంలో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మొత్తం అభ్యర్థులని ప్రకటించి బరిలోకి దిగితే కాంగ్రెస్ మాత్రం ఇంకా 4 స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆ 4 స్థానాలు ఇక నిర్ణయించేటువంటి పరిస్థితి తర్జన భర్జన జరుగుతుంది. సో మరికొద్ది రోజుల్లోనే 4 సీట్లు కూడా ఖచ్చితంగా పేర్లు ఖరారు చేస్తాం. అనంతరం ఇక బరిలోకి దిగుతాం. మెజారిటీ ఆఫ్ సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో సొంతం చేసుకుంటామంటూ కాంగ్రెస్ నేత కోటా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికలు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.